ఇక డీటెయిల్స్ చూద్దాం. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిపై చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కొందరు ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారని మాదాపూర్ పిఎస్లో సైబర్ వింగ్లో కంప్లైంట్ ఇచ్చింది. సోషల్ మీడియాలోని పోస్టుల ఆధారంగా ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోలీసులకు అందజేసింది. ఫ్యామిలీ స్టార్ చిత్రంపై నెగిటివ్ ట్రోల్స్ చేయడంపై నిర్మాత దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు. నెగిటివ్ ప్రచారం చిత్ర పరిశ్రమకు మంచిది కాదని అన్నారు. సినిమా చూడకుండానే తప్పుడు ప్రచారం చేయడం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లో చూసిన వారంతా బాగుందని చెబుతుంటే చూడని వాళ్లేమో నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్ల సినిమాపై నెగిటివ్ టాక్ వస్తుందని అన్నారు. ఒక్కరి అభిప్రాయాన్ని ప్రేక్షకులందరిపై రుద్దడం మంచిది కాదన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించి పాజిటివ్ టాక్ వస్తున్నా సరే నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారంటూ చిత్ర యూనిట్ పోలీసును ఆశ్రయించింది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండ మేనేజర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫ్యామిలీ స్టార్ సినిమా పైన సోషల్ మీడియా అదే విధంగా వాట్సాప్ గ్రూపుల్లో సినిమాకి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు, కొన్ని అసభ్యకరమైన ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ప్రచారం అంతా కూడా సినిమా కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. యూట్యూబ్స్ లో థంబ్నెయిల్స్ కూడా తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి సినిమాకి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, కొందరు కావాలని చెప్పేసి ఇట్లా కుట్రతో చేస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఫిర్యాదులో కోరడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.